కానీ మీరు సినిమాలోనే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారని అనుకున్నాను, బట్ రియల్ లైఫ్లో కూడా చాలా ఇంటలెక్చువల్గా ఉంటారు. ఓకే, చాలా డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. అంటే ఒక 10 మంది ఒక ఇష్యూ మీద ఆలోచించే విధానానికి, ఒక ఇష్యూ మీద రియాక్ట్ అయ్యే విధానానికి మీరు ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏంటంటే మీరు మీరు ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు చూస్తే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్లో ఉంటుంది, ఒకదానికి పొంతనుండదు. మీకు వచ్చిన క్యారెక్టర్స్ రియలీ దట్స్ సో గ్రేట్ థింగ్ కదా. ఎందుకంటే రావడం ఒక ఎత్తు, ఆపర్చునిటీ రావడం ఒక ఎత్తు, అందులో మన పెర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకుని 10 మందిని మెప్పించగలగడం, దాన్ని సస్టైన్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. దట్స్ రియలీ యు ఆర్ బ్లెస్డ్ ఇన్ దట్ వే. థ్యాంక్ యూ. కాకపోతే లక్కీగా టైంకి ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ఇచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు. సో ఐ థింక్ హాఫ్ ద క్రెడిట్ షుడ్ గో టు దెమ్. ఇంటర్వ్యూ అంతా మాత్రం నేను ఇంత అడిగితే ఇంత మొక్క చెప్పకండి ప్లీజ్. కరెక్ట్, నిజం చెప్తా ఆనెస్ట్గా. యా సూపర్. సరే, సో అంటే ఇంత చెప్తానంటారు ఫైనలీ. అది ఎంత వస్తే అంత. నన్ను మీ 101 జిల్లాల అందగాడి దానికి మీరు ఒక ప్రాంక్ వీడియో చేశారు. దానికి ఎంతమంది ఫోన్ చేశారు తెలుసా నాకు. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అందరూ, డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, అంజలి నిజమేనా ఇది అని. ఆ తర్వాత స్టార్టింగ్ నేను చూసినప్పుడు కూడా అది నిజమనే నమ్మా. అంటే చర్చలో కొట్టుకునేట్టున్నారు వీళ్ళు, అయ్యి బాబోయ్ ఏమైపోయింది అసలు, ఇతను ఏమైపోతాడు అతను ఏమైపోతాడు అనుకున్నాం చూసినప్పుడు. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీకు ఒరిజినల్గా బాల్ హెడ్ లేదు, ఇది ఏమై ఉంటుంది అని ఒక సెకండ్ కాస్త సెన్సిబుల్గా ఆలోచిస్తే దాన్ని ఐ గాట్ ఇట్. సో ఈ మూవీ గురించి ఏదైనా అయ్యి ఉండొచ్చు అని. అప్పుడు తెలీదు ఈ మూవీ గురించి అని చెప్పని. నిన్న ఎల్బి శ్రీరామ్ గారు కలిసినప్పుడు కూడా అమ్మాయి అవసరాల శ్రీరామ్ బాల్ హెడ్ ఉందా లేదు లేదు సార్, 101 జిల్లాల అందగాడు దానికి సంబంధించి వాళ్ళు ఒక ప్రమోషనల్గా ఒకటి చేసుకొచ్చారు అంటే, అలాంటివి కూడా వచ్చేసాయా విగ్గులు, ఎంత బాగుందో నిజంగా ఒరిజినల్గా ఉంది అని చెప్పని. సో సార్ ఈ కెమెరా ముఖంగా మీరు ఎల్బి శ్రీరామ్ గారికి అలా అడిగిన వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు చెప్పండి. థ్యాంక్స్ అండి. అంటే రోల్ కోసం చేసిందే అది, అండ్ అది విగ్ కాదు యాక్చువల్లీ, ఆ సినిమాలో షేవ్ చేసాం అనమాట. కాకపోతే బాల్డ్ హెడ్ ఉన్నా కూడా తప్పు లేదు అని చెప్పడానికి తీసిన సినిమా ఇది, అండ్ ఆ ప్రయత్నంలోనే దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రాంక్ వీడియో చేసాం. కానీ క్రిష్ గారు బేసిక్గా చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి, ఆన్ స్టేజ్ అయినా ఆఫ్ స్టేజ్ అయినా సరే. అలాంటిది ఆయన ఎంత హార్ట్ఫుల్గా, ఎంత కనెక్ట్ అయిపోయి, ఎంత చక్కగా సంతోషంగా మాట్లాడారో. నాకైతే ఆయన చేసిన చాలా వీడియోస్లో ఈ వీడియో చాలా అట్రాక్ట్ చేస్తుంది నిజంగా. నాకు యాక్చువల్లీ ఐ వాజ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్ అండి, గమ్యం వేదం. కానీ ఇదివరకు 2-3 సార్లు ఇద్దరు కలిసినా పెద్దగా అంటే మాట్లాడుకోలే, అంటే కంచె ముందు. లక్కీగా కంచెలో ఐ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్, అండ్ ఈ ఐడియా అప్పుడు ఆయనకి కొద్దిగా బ్రోచ్ చేశా, ఇది ఇలా అనుకుంటున్నానంటే ఒక సినిమా అంటే చాలా బాగుంది మనం చేద్దాం అన్నారు. ఆ తర్వాత నేను నా సెకండ్ ఫిల్మ్ ఫినిష్ అయ్యి థర్డ్ ఫిల్మ్ వీసా లేట్ అవుతుంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం క్రిష్ గారు అని చెప్పిన తర్వాత హీ ఓకేడ్ ఇట్, అండ్ హీ రియలీ లవ్స్ ద ఫిల్మ్. అండ్ ఆయన ఈ ఫిల్మ్ని చాలా చాలా అంటే లైక్ ఓన్ చేసుకుని, అంటే లైక్ ప్రమోషన్స్ కానీ లైక్ ద వే హీ స్టాండింగ్ బిహైండ్ అస్, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ అస్. మీరు ఎలా అయితే విలక్షణ నటులో, ఆయన క్రిష్ గారు విలక్షణ డైరెక్టర్. మీరు ఇందాక చెప్పినట్టు వేదం కానీ గమ్యం కానీ ఆయన అన్నీ కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనసుకి దగ్గరగా కన్నీళ్ళు పెట్టించే సినిమాలు అన్నీ కూడా నిజమే కదా అసలు ఇలాగానే మనకు మనం రిలీజ్ అయ్యే మూవీస్ అన్నీ కూడా. దట్స్ రియలీ, అండ్ ఈజ్ ఆల్సో లైక్ వండర్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ యాక్టర్స్. అంటే ఆయన సినిమాలో పర్ఫార్మెన్సెస్ యాక్టర్స్ చేసినవి, నరేష్ గారు కానీ బన్నీ గారు కానీ, లైక్ ఇట్స్ లైక్ వేరే లెవెల్లో. అంటే లైక్ ఆయన అప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, క్రిష్ గారి సినిమాలో పెర్ఫార్మెన్సెస్ ఒక ఎత్తు అన్నట్టుంటాయి. అవును అవును. ఒక 4 ఏళ్ల క్రితం మీరు టీఎన్ఆర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ, ఐ థింక్ టీఎన్ఆర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇట్ వాజ్ యాక్చువల్లీ, నేను చాలా ఇట్స్ వెరీ సాడ్ న్యూస్ టు హియర్ అండి. అండ్ చూడగానే యాక్చువల్లీ అర్థం కాలే, అంటే లైక్ such a young personality, I thought, it's like he would withstand it. కాకపోతే మేము ఈ మధ్య ఏంటి ఎక్కువ మీరు ఆధ్యాత్మికంగా ఏంటది దాన్ని ఏమంటారు, ధ్యానం మీద ఎక్కువ ధ్యాస పెట్టారని చెప్పని విన్నాను.
స్పిరిచువాలిటీ గురించి అంటే మనం వేరే మనుషులతో డీల్ చేసే విధానంలో తెలియకపోతే దాని గురించి మాట్లాడడం అనవసరం ఉంది నా ఫీలింగ్ అండి. అంటే లైక్ ద వే ఐ టాక్ టు పీపుల్ అండ్ ద వే పీపుల్ టాక్ టు మీ, అందులో స్పిరిచువాలిటీ కనిపించకపోతే వేరేవంతా జస్ట్ షో. సో కనిపించేది స్పిరిచువాలిటీ, అంత దానికి మించింది ఏం లేదన్న ఫీలింగ్. సో మీరు అంటే ధ్యానం చేస్తున్నారా ఇప్పుడు రైట్ నౌ? ఇందాక నాకు కూడా చెప్పారు. ఇప్పుడు ఎక్కడ అంటే మీ ఉద్దేశం ఇప్పుడు మాట్లాడకూడదని ఫిక్స్ అయి ఉన్నారు? లేదు ఇప్పుడు కూడా కాన్షియస్గానే ఉన్నా. బట్ కాకపోతే స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ సైలెన్స్. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా గురువు ఏదైనా చెప్పినా కూడా ఆయన సైలెన్స్లోంచి బయటకు వచ్చి మన సైలెన్స్లోకి దింపడానికి చెప్తారు తప్ప అదేదో పెద్ద పాండిత్యం కోసం ఇదైతే ఎలాగా అదైతే ఎలాగా మరి అప్పుడేమవుతుంది ఈ కాన్సెప్ట్స్ అన్నీ బిల్డ్ అయితే మనకి సైలెన్స్కి దూరం అయిపోతాం. బేసికలీ ద మోర్ యూ టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ ద ఫార్దర్ యు ఆర్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ అని. మీరు ఇన్ని ఇంటర్వ్యూస్లో ఎక్కడ కూడా అమ్మ నాన్న గురించి కానీ సిబ్లింగ్స్ గురించి ఎక్కడా చెప్పలేదు. ఒకసారి మా గురించి చెప్పలేదా? చెప్పాను. మేము ఎన్ని ఇంటర్వ్యూలు చూసాను అనుకున్నారు తెలుసా మీకు? అయ్యో, అన్ని వెతికి పాయింట్స్ ఇవి అడిగేసారు ఇది అడగకూడదు, ఎందుకు రిపీట్ ఎందుకు వేస్ట్ అని చాలా వరకు ప్రిపేర్ అయిన కారణం అదే అనమాట. నేను అమ్మ నాన్న అన్నయ్య వదిన, అన్నయ్యకి 2 పిల్లలు, అన్నయ్య అమెరికాలో ఉంటాడు, అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ బాబాయిలు మామయ్యలు. మీరు అన్నయ్య ఇద్దరే? అయితే మేము అన్నయ్య ఇద్దరే అండి. ఓకే, 2 అబ్బాయిలు? 2 అబ్బాయిలు. అంత ఆలోచించానండి ఆ క్వశ్చన్. 2 అబ్బాయిలు. నో అమ్మాయిలు లేరన్న విషయం అక్కడ నా ఉద్దేశం. అదే నేను మీరు అడగడం నేను ఆలోచించి 2 అబ్బాయిలు అంటే 2 అబ్బాయిలే. అంటే నేను బాబాయిల గురించి చెప్పి అత్తెల గురించి పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు అడిగారు అనమాట మీరు క్వశ్చన్. కొంచెం కన్ఫ్యూజ్.